వచ్చాడు. అది మీ హృదయాలను నాటపడాలని దేవుడు ఆశిస్తూ ఇంతవరకు కాల్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అన్నాడు కదా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాను అని చెప్పాడు. అంతే కదండి, మన తల్లి గర్భంలో బిడ్డమయుడుగా ఆయన మనం చూచాడు. 139వ కీర్తన 16వ వచనానికి వెళ్ళాలనుకుంటున్నాను నేను. మీరు నాతో రాగలరా? 139వ కీర్తన 16వ వచనం. నేను బిడ్డమయుడుగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా దినములని నీ గ్రంథములో లిఖితములాయను. ఒక్కరోజు కూడా కాకముందే ఆయన మనం చూశాడు. తల్లి చూడలేదు, తండ్రి కూడా చూడలేదు, ఒక డే కూడా కాలేదు, అప్పుడే ఆయన మనం చూశాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం కొంచెం సౌండ్ తగ్గించగలరా? హామీకి రాకుండా చూడగలరు. 6వ వచనం చివరి భాగంలో ఉంది. జగత్తు పునాది వేయబడక ముందు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని, తల్లి గర్భంలో పడి ఒకరోజు కూడా కాకముందే ఆయన మనం చూచాడు అని నేర్చుకున్నాం. రెండవదిగా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన ఎరిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా తల్లి గర్భంలో పడలేదు మనం, అది జగత్తుకి పునాది వేయబడలేదు, భూమి ఆకాశం సృష్టించబడలేదు. అప్పటికే దేవుడు మనని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మన కాచి కాపాడుతూ వచ్చాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఎరిగినటువంటి దేవుడు జగత్తు పునాది వేయటానికి 8,000 సంవత్సరాలు పట్టింది. వేసిన తర్వాత 8,000 సంవత్సరాలకి మనం తల్లి గర్భంలో పడ్డాం. 8,000 సంవత్సరాల్లో ఆయన హృదయంలో మనం ఉన్నాం. 103వ కీర్తన 'ఇంతవరకు' అనే మాటలో మీకు ఒక విషయం స్ఫురించాలి. కొంత అయింది, ఇంకో కొంత ఉంది. అది ఇంతవరకు అంటే ఇప్పటివరకు కొంత కంప్లీట్ అయింది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన కొంచెం ఉంది, అది భవిష్యత్తు ఉంది. అది ఇంతవరకు అనే మాటలు. ఇంతవరకు అంటే ఇంకా ముందున్నది. ఆ ముందున్న కాలం గురించి కూడా 103వ కీర్తనలో 5వ వచనంలో దావీదు మహాభక్తుడు మాట్లాడుతూ అంటాడు, సమాధిలో నుండి చదవర మాట పూర్తి చేయగలరు. సమాధిలోని నీ ప్రాణమును విమోచించువాడు ఆయనే. నా ప్రాణమా, నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకంటే జగత్తు పునాది వేయబడకముందే ఆయన మన ఎరిగి ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు జగత్తు పునాది వేయబడింది. వేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు మన తల్లి గర్భంలో పడ్డాం. తల్లి గర్భంలో పడి ఒక్కరోజు కూడా కాకముందే అది మనం చూచి మన అవయవాలని కూడా రూపుదిద్ది ఈ లోకంలో ఆరోగ్యవంతులుగా ఇంతవరకు కాచిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎంతవరకు కాచినటువంటి దేవుడు
భవిష్యత్తును కూడా ఇస్తాను అని చెప్తున్నాడు. ముందున్న ఎంతవరకు అనే మాటలో ముందు కూడా కనపడుతుందండి. ముందు ఎంత ఉంది? నిత్య జీవం ఉంది, 1000 ఏళ్ల పాలన ఉంది, కోటాను కోట్ల సంవత్సరాలు, అనంత యుగాల్లో మనం జీవించబోతున్నాం. ఇది తాత్కాలిక జీవితం కాదు. ఒక క్రైస్తవుడు అంటే తాత్కాలిక వ్యక్తి కాదు, ఈ లోకం వరకే నిరీక్షణ కలిగిన వ్యక్తి కాదు. ఎవర్లాస్టింగ్ టు ఎవర్లాస్టింగ్ యేసుతో అనంత యుగాల్లో కోటాను కోట్ల 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 కోట్లని కలిపి చాగడమే ఇన్ని సంవత్సరాలు నిర్ధారణ మహానిత్యత్వం ఉండబోతున్నాడని అర్థం. ఈజ్ ఎ రియల్ క్రిస్టియన్. ఒక నిజమైన క్రైస్తవుడు చాలా శక్తివంతమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఒక గొప్ప నిరీక్షణతో జీవిస్తూ ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 'పౌలు మహాభక్తుని యొక్క హృదయం ఇది. పౌలు మహాభక్తుని యొక్క దర్శనం ఇది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అదేంటో, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవని ఆశ నాకు ఉన్నది. అది నాకు మరీ మేలు. ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ అదే, వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అనే ఆశ. యేసు ఒక ఉపమానం చెప్పాడు కదా, ధనవంతుడు, లాజరు. లాజరు చనిపోయినప్పుడు ఎవరు రాలేదండి. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన పెద్ద పేరు లేదు, ప్రతిష్ట లేదు, పలుకుబడి లేదు, 10 మందికి తెలియదు లాజరు జీవితం. విచిత్రం ఏంటంటే ధనవంతుడి గురించి 10 మందికి తెలుసు, ఊరు వాడ తెలుసు, సుఖమైన జీవితం కోసం చాలా ప్రాకులాడాడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ఏమన్నా నిత్య నరకాగ్ని గుణంలో పడిపోయాడు. దేవుడు పూర్తిగా దూరం అయిపోయాడు. అది రెండో మరణం. శరీరపరంగా మనం మరణించే మరణం అది శాశ్వతమైన మరణం కాదు. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. పుట్టిన ప్రతివాడు చావాల్సిందే. నేను చావాలి, నా పిల్లలు చనిపోవాలి, మనవాడు మనవాళ్ళు కూడా చనిపోవాలి, అందరూ చనిపోవాలి, పుడతారు వస్తారు చనిపోతారు. ఇదంతా ఒక సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఇది ఒక నిత్య సత్యం. ఉదయాన్నే సూర్యుడు ఎటు పొడుస్తాడు అంటే తూర్పునే పొడుస్తాడు అనేది ఏ విధంగా నిత్య సత్యమో, మనం చనిపోతాం అనేది కూడా నిత్య సత్యం. దాని గురించి ఓ థియాలజీ ఏం రాయవసరం లేదు, మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మా తాత, మా ముత్తాత, మా నాన్న అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు, నా ముందే వెళ్ళిపోయారు. మా తాత, మా నాన్న, మా నా ముందే వెళ్ళిపోయారు. నేను కూడా ఏదో రోజు వెళ్ళిపోతానని నా సమాధి బాక్స్ని రెడీ చేసుకున్నాను. అయితే ఇది తాత్కాలికమైన మరణం, ఎందుకంటే క్రీస్తుని విశ్వాసం వచ్చాను కాబట్టి. బయదవే నేను ప్రభు నమ్ముకోవడం వల్ల మా నాన్న చరిత్ర కూడా దేవుడు మార్చేశాడు. ఆయన కూడా ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి యేసైతే ఆయన ఉన్నాడు. ఆయన నేను చూడబోతున్నాను. మా తాత నేను చూడలేదు, ఎందుకంటే నరకంలో పడిపోయాడు. కానీ మా నాన్నే నేను చూడగలను. ధనవంతుడు శాశ్వత మరణాన్ని పొందాడు, కానీ లాజరు శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందాడు. యేసుతో సదాకాలం ఉండటానికి ఆయన దేవతలు వచ్చి కొనిపోయాడు.
ఇంతవరకు కాచిన దేవుడు ఇక మీదట కూడా మనకు తోడై ఉంటాడు. మనతో కలిసి ఉంటాడు. ఈ జీవితం మట్టుకే కాదు, లేక ఇంత మట్టుకే కాదు, ఈ రోజు మట్టుకే కాదు, ఇక ముందంతా కూడా దేవుడు మనతో కలిసి ఉండడానికి ఇష్టపడే దేవుడు మనకు కలిగి ఉన్నాం. అది మరణమైనా, అది లోయైనా, అది శిఖరమైన వాటన్నింటినీ దాటించి తీసుకువెళ్తాడు నిత్యత్వానికి. అది ఆయన కెపాసిటీ, ఈజ్ ఏబుల్. అలా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనాను కుల, మత, జాతి, వర్గ భేదం లేదు. ఎవడైనా సరే క్రీస్తునందు ఉన్న ఎడల కులాలకు, మతాలకు, జాతులకు, దేశాలకు అతీతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అనగా యేసయ్య యందు విశ్వాసం ఉంచిన ఎడల. దీనిలో పెద్ద తారతమ్యాలు ఏమి లేవు. విద్యావంతుడైనా, విద్యావిహీనుడైనా, డారాలో ఉన్నా, డాబాలో ఉన్నా, నువ్వెంత గొప్పడు అయినా, ఎంత తక్కువ జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నా, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈజ్. లాజరు అయిన దరిద్రుడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు కదా అని చెప్పి పరలోకం తీసుకెళ్ళా దేవుడు, తీసి నరకంలో పడేశాడు. ఎందుకంటే ఆ ధనవంతుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. మర్చిపోతూ క్రీస్తు విశ్వాసం చాలా బలమైంది. అందుకని కొరింథీ రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా ఉంది. కొంచెం మీరు పై వచనాలకు వెళ్తే, వెలిచూపు వల్ల, అంటే కంటికి కనిపించే దాన్ని బట్టి నువ్వు బతకొద్దు బిడా. నీ కంటికి కనిపించే మొత్తం నాశనం అయిపోతుంది. నువ్వేదైతే అందంగా ఉందనుకుంటున్నావో అది మొత్తం నాశనం అయిపోతుంది. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం రైట్ 1:10 నుండి 12 వరకు చదివితే, అవినశించు, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, అండర్లైన్ చేయండి. భూమి ఆకాశములు అన్ని కూడా ఆయన చేతి పనులే. భూమిని, ఆకాశాన్ని, సూర్యుని అన్ని ఆయన సృష్టించాడు. కానీ అక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నా, అవి నశించును అని. దేవుడు చేసిన దానికి దిక్కు లేదు. నువ్వు కట్టిన బిల్డింగ్లకి, నువ్వు కట్టుకున్న వాటికి ఇంకెక్కడ సోర్సెస్ ఎక్కడ చెప్పండి. దేవుడు తన స్వహస్తాలతో చేసి భూమి ఆకాశాలే గతించును అని చెప్తున్నాడు. అవి గతించును, మొత్తం ఉత్తరం చుట్టి పడే రోజు ఒకటి వస్తుంది, పూర్తిగా నశించిపోతాయి. మరి అలాంటప్పుడు మనం కట్టుకున్నటువంటి సౌధాలు అవి ఎందుకు కొరగావని మామ చేస్తున్నా? అందమైన ఇల్లు, వస్త్రాలు, నిజంగా చీరలు కావాలంటే ఎంత కష్టపడతారో, కానీ చిమ్మెట్లు కొట్టేస్తాయి, చీరలు చినిగిపోతాయి. వాటి కోసం నీ ప్రయాస, నీ ప్రాకులాట చూస్తే ఈ లోకం కోసం ఎంత ప్రాకులాడుతున్నావు నీకు అర్థమైంది. చీరల కోసం నువ్వు పడే ప్రయాస చూస్తే నీ బతుకు నీకు ఒకసారి అర్థమైంది. నేను వెళ్ళాను, ప్యాంట్ షర్ట్ చూశాను, అంతే చించేయమని చెప్పాను. ఇంకోటి నెక్స్ట్ కూడా చూడడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే చాలా కుట్టించుకుంటా అయిపోతుంటాయి. దాని గురించి పెద్ద ఆదర్శం అవసరం లేదు. ఇది ఒక ఏమంటే దీన్ని తిరిగేసి 4-5 షర్ట్లు తిరిగేసి అట్లా చూడటం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. కుట్టించుకుంటాం అంతే, అయిపోయింది. మేము అదే బట్టలో డబ్బులు మీరు ఇచ్చారు కాబట్టి అసలు ఇవ్వకుండా ఉంటే అలాగ వెళ్ళేవాడు కాదు అనుకోండి. ఇద్దరు అట్లా దేవస్థానం ప్రేరేపించబడి పాస్టర్ గారు బట్టలు తీసుకున్నారు కాబట్టి అలాగ వెళ్ళాను.
అందుబట్టి దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఏమి కలిగి ఉన్నావో, ఏమి పొందుకోవాలనుకున్నావో అవి మొత్తం నాశనం అయిపోతాయి. అవి నశించును. నశించిపోని నీ హృదయంలో, నీ జీవితంలో ఏదైనా ఉన్నదా? లేదు. నశించిపోయింది ఏదైనా ఒక్కటన్నా ఉందా? నీ హృదయంలో ఉందా? నీ హృదయం ఆలోచన మొత్తం నువ్వు ఏదైతే దేని గురించి ఆలోచిస్తే మొత్తం నాశనం అయిపోతుంది. నీ జీవితంలో ఉందా? అది కూడా నాశనం అయిపోతుంది. ఒక్క క్రీస్తునందు మాత్రమే ఉంది నిత్య జీవం. మేము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, నా చదివే ముందుగా 2వ వచనంలో ఖచ్చితంగా చూడాల్సిందే మనం. చూడండి, ప్రసంగ గ్రంథం 1:2 చెప్తుంది కదా, వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే. సూర్యుని కింద నడుపడుచున్న ప్రయాస వలన అతను కలుగుచున్న ప్రయోజనమేమి? తరం వెంబడి తరము గతించిపోతూ ఉంది. సూర్యుని కింద నడు యొక్క ప్రయాస అంతా వ్యర్థమే అంటున్నాడు దేవుడు. ఒక యవనస్తుడు కూర్చుని ఆలోచించుకుంటూ ఉన్నాడు, నేను మంచిగా చదువుకోవాలి, బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మంచి ఉద్యోగాన్ని నేను సంపాదించుకోవాలి, గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి, తదుపరిగా వివాహం చేసుకోవాలి, తదుపరిగా పిల్లలు మనం మంచిగా పెంచాలి, మంచి చదువులు వాళ్ళకి చదివించాలి, వాళ్ళు కూడా జీవితంలో సెటిల్ అవ్వాలి, తదుపరిగా నేను కూడా వృద్ధాప్యంలో మంచిగా జీవించాలి అని ఆలోచిస్తూ నేను చనిపోయిన తర్వాత అని ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరొక దిక్కు తోసలేదు. నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను? ఈ భూలోకంలో ఉన్నంత వరకు మాత్రమే ప్రణాళిక వేసుకున్నాను. నేను చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆయన ప్రభు దగ్గరకు వచ్చాడట. మేము యేసయ్య మాత్రమే చెప్తున్నాడు, ప్రయాసపడి భారమోసం సమస్తమైన చేద్దారా నా దగ్గరని నాతో నేర్చుకోండి, అప్పుడు మీకు ప్రాణం నెమ్మది కలుగుతుంది, నిత్య జీవాన్ని నేను ఇస్తాను. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేనే జీవాన్ని, నేనే జీవాహారం అయి ఉన్నాను అని చెప్తున్నా. సూర్యుని కింద నడుపడే ప్రయాస అంతా వ్యర్థమైపోతుందేమో కానీ మరొకరిని పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చెప్తుంది కదా, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభు కొరకు మీరు పడే ప్రయాస, ప్రభు మనకు అప్పగించే పరిచర్య కొరకు మీరు పడే ప్రయాస, గోడ్స్ పెద్ద గాస్పెల్ అని చెప్పాడు కదా, మీరు సర్వసృష్టి సువార్తను ప్రకటించండి, మీరు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి. అది మన బాధ్యత, దేవుడు ఇచ్చిన పని. అది లైఫ్ స్టైల్ ఎవాంజలిజం ఉంటుంది. ఎనగడికి ఒక సహోదరట దైవజనులు గొల్లపల్లి మోహన్ గారి కారు ప్రయాణం చేస్తున్నాడు. అమ్మా మీ బిడ్డలు ఎలా ఉన్నారు అని పాస్టర్ గారు అడగటమే ఆలస్యం. ఇక ఆమె మొత్తం చెప్పడం స్టార్ట్ చేసింది. అయ్యా ఈ మధ్య భాగాలు పెళ్ళి అయిపోయినాయి అయ్యా, భాగాలు పంచాను. అప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంది విజయవాడ. పెద్దోడికి 1 కోటి రూపాయలు ఇచ్చానయ్యా. ఎందుకంటే ఉద్యోగాలు చేసి బతుకుంటే ఆ 1 కోటి ఇవ్వడేంది, మరి ఉంది కదయ్యా 1 కోటి. చిన్నోడికి 1 కోటి ఇచ్చా. మరి ఆడపిల్ల కదయ్యా ఏడ్చింది కదని 2 కోట్లు ఇచ్చా. మరి దేవునికి ఇద్దామంటే ఏమి లేదయ్యా అన్నట్టు. తెలివితేటలకి బుద్ధి ఎంతకి ఎంత బుద్ధిహీనం ఉన్నారో దేవుని పరిచయంలో తీసుకెళ్ళి ఎక్కడో ఇవ్వాలని ఆరాటం. దేవుని పని కొరకు మనం ఎంత ఇచ్చినా అక్కడ శాస్త్రం నిలబడి ఉంటుంది. మేము
నీ బిడ్డలకో నీ బిడ్డలకో నువ్వు అప్పచెప్పాలని ఆలోచన ఉంది. ఆ ఆలోచన మించిన ఆలోచన చెప్పమంటారా? మెరుగైన ఆలోచన నీకు ఇష్టమైతే, నీ కష్టం ఇష్టమైతే దేవుని పరిచర్యలు వాడకం. ఎవరి క్రియలు వాని వెంట వస్తాయి. నువ్వు బ్యాంకు బ్యాలెన్స్ నీ వెంట రావు. క్రీస్తు కొరకు నువ్వు చేసే ప్రతి క్రియ నీ వెంబడిస్తుంది. ప్రకటన గ్రంథం 14:13 ఏమొస్తుంది మన వెంట? అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయము. ప్రభునందు మృతులు ధన్యుల రాయమని పరలోకముడి యొక్క స్వరము చెప్పగా వింటిది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోదని ఆత్మ చెప్పుచున్నాడు. మన క్రియలన్నీ కూడా ఒక పుస్తకంలో రాయబడతాయి. ఆ పుస్తకం పేరే జీవ గ్రంథము కాక వేరొక గ్రంథము అని ఉంది అక్కడ. ఆ వేరొక గ్రంథం నందు మనం చేసిన క్రియలన్నీ కూడా రాయబడి, మనం ఏ ఉద్దేశంతో కానికేస్తుంటే, ఏ ఉద్దేశంతో కానికిస్తున్నాం, ఆ ఉద్దేశాలన్నీ దేవుని కొరకైన ఆ ఉద్దేశం నీలో ఉందా లేదా? దేవుని మీద ప్రేమ ఉందా లేదా? లేదా పేరు పొందడానికో పేరు ప్రఖ్యాత కోసం ఇస్తున్నా? క్లియర్గా అక్కడ ఉద్దేశాలు రాయబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఎలాంటి ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నా? కొంతమంది ప్రార్థన చేస్తారండి కేవలం లోక సంబంధంగా తిరిగి వచ్చేసి ఆమెందంటారు. మా పిల్లడు, మా పాడి, మా పంట, మేము సమృద్ధిగా ఉండాలి. ఏసునాడు తండ్రి ఆమెందంటారు. ఏసే కొరకేం ఆరాటం లేదు అక్కడ. లోకంలో ఉన్న అదే ఆరాటం, మందిరంలో కూర్చున్న అదే ఆరాటం, పరలోకం మీద కూడా అదే అడుగుతారు ఏసై. ఒక అతను అన్నాడట నరకంలో పడిన తర్వాత, అబ్రహమా, భూమి మీద నాకు 5 అందములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఈ స్థానానికి వస్తారేమో, దయచేసి లాజరు ఒక్కసారి ప్లీజ్ లాజరు ఒక్కసారి, చచ్చిపోయాడు కదా లాజరు, ఇప్పుడు నీతో ఉన్నాడు కదా లాజరు, భూలోకంలో చచ్చిపోయాడు కానీ ఇప్పుడు శాస్త్రం నీతో ఉన్నాడు కదా, ఒక్కసారి లాజరు భూమి మీద పంపిస్తాయా? నా అన్నదమ్ములు మారు మనసు పొందుతారు. లాజరు చెప్తే, చచ్చిపోయిన వ్యక్తి చెప్తే నమ్ముతారయ్యా ఈ పరిస్థితిని అంటే? వాడు ప్రభు అన్నాడట. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు, వాళ్ళ మాట వినకపోతే చనిపోయిన వాడు తిరిగి లేసినా వాళ్ళు నమ్మరని చెప్పారు. ఎంత వాస్తవని దైవ సేవకులు గొంతు చించుకుని మరీ అరుస్తూ ఉంటారు, గట్టిగా చెప్తూ ఉంటారు, ఇది ఒక శాస్త్రమైనది కాదు, దీని కొరకు నీ ప్రయాస వ్యర్థం కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు ప్రభు కొరకు మీరు పడే ప్రయాసే అది మాత్రమే మీతో వస్తుంది. డోంట్ ఫర్గెట్ దట్. మందిరానికి పట్టాలు ఇచ్చావా? మందిరానికి వాక్యాలు రాపించావా? మందిరానికి రంగులు వేపించావా? మందిరం ఇటుకలు ఏమైనా మోసావా? మందిరం మాలు మోసావా? ఏ ఉద్దేశంతో మోసావో కూడా రాయబడి ఉంటుంది అక్కడ. 2 మందిరాలు కడుతూ ఉన్నారట. కడుతూ ఉంటే పాస్టర్ గారు అడిగారట, సహోదరా ఏం చేస్తున్నావు అడిగారట ఒక సహోదరుని. గోడ కడుతుంటే ఏముందంటే ఇటుక మీద మాలేస్తున్నా, మళ్ళీ ఇటుక పెడుతున్నా, మళ్ళీ మాలేస్తున్నా, ఇటుక పెడుతున్నా, గోడ కడుతున్నా. మరో సహోదరుని అడిగాడు, ఏం చేస్తున్నాం బ్రదర్ అంటే, భూమికి ఆకాశానికి పునాదులు వేసినటువంటి దేవుని మందిరాన్ని కడుతున్నాను అన్నట. కొట్ట చెప్పడం ఆమె చేసేది ఒకే పని కానీ అది ఉద్దేశాల మార్పు ఉంది. అందరూ దేవునికి ఇస్తూ ఉన్నాం కానీ ఉద్దేశాలు ఇంపార్టెంట్. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉద్దేశాలు ఇంపార్టెంట్. అందరూ దేవుని మందిరం వస్తూ ఉన్నాం కానీ ఉద్దేశం ఇంపార్టెంట్. ఏ ఉద్దేశంతో మందిరం వచ్చి కూర్చున్నావు? ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ పైన ఎటువైపు, నీ గురి ఎటువైపు, నీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? పౌలు అన్నాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొని
వారిని గురిపెట్టి చూడు. అనేకులు దుస్థితిలో శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాను. అనేక పర్యాలు చెప్పారట పౌలు మహాభక్తులు. అనేక పర్యాలు వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకుంటూ ఉన్నారట. ఏంటి అలా ఏంటి శత్రువులు నడుచుకోవడం అంటే ఏంటి? వారి కడుపే వారి దేవుడు. ఎప్పుడు నేను నా పిల్లలు నేను నా భర్త నా పిల్లలు, నేను వారి కడుపులు నింపుకోవడానికే జీవితం అంతా సరిపోతుంది. శిలువలో యేసే చేసిన త్యాగాన్ని గుర్తించి ప్రభు కొరకు త్యాగసహితంగా జీవిద్దాం, ప్రభు మాట ప్రకారంగా జీవిద్దాం, నిత్య జీవాన్ని పొందుకుందాం, యేసే అతిగా పిలిచింది అనే ఆలోచన లేదు వాళ్ళకి. అనేకులకు లేదు, అందరికీ లేదు అంటలేదు ఆయన. అనేకులు సిలువకు శత్రువులు నడుచుకొచ్చున్నారు. యేసు ఎందుకు సిలువ వేయబడ్డాడు అంటే నశించిపోయే ప్రతి వ్యక్తి కూడా ఆ సిలువైన విశ్వాసం ద్వారా నశింపకుండా నిత్య జీవాన్ని పొందాలని. సిలువేం చెప్తుంది? సమాధానంగా ఉండమని చెప్తుంది. సిలువేం చెప్తుంది అంటే నీ పాపాన్ని వెల చెల్లించబడిందని చెప్తుంది. సిలువేం చెప్తుంది అంటే నీ విమోచన, నీ పాప విమోచన క్రైదనం చెల్లించబడింది సిలువలో. నీవు చేయాల్సింది నీ పాపాన్ని ఒప్పుకోవాలని చెప్తుంది. ఏదైనా తోటలో ఆదాము చేసిన పాపానికి వెల సిలువలో చెల్లించబడింది. ఆదాము చేసిన పాపం దేవుడు దూరం అయిపోగా యేసయ్య కడపటి ఆదాముగా వచ్చి శివులో ఆ పాప విమోచన క్రైదనాన్ని టోటల్గా చెల్లించాడు ఆయన. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే యూటర్న్ తీసుకుని మరలా దేవునితో, మొదటి ఆదాము కోల్పోయిన ఆ లక్షల సంవత్సరాల దేవునితో సహవాసాన్ని కోల్పోయాడే, తిరిగి ఆ యూటర్న్లో మన దేవుని దగ్గరకు వస్తా, దేవుని సరే ప్రార్థన చేస్తూ ఆనందిస్తావు, దేవునితో సహవాసం ఆనందిస్తావు. ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నా కొడుకు ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటావు. ఏదన్నా ఏం లేకపోయినా నీవు ఉంటే నాకు చాలయ్యా అని ఆయన పాదాలను పడి కన్నీరు విడిచి కన్నీటితో పాదాలు కడుగుతావు. ప్రతిరోజు వేదంతో ఆయన సన్నిధికి వెళ్తావు. ఎందుకంటే ఆయన చేసే గొప్ప బలియాగం అది. కానీ చాలామంది అనేకులు ఆ సిలువ విలువను గుర్తించకుండా, సిలువ ద్వారా వచ్చే రక్షణ గుర్తించకుండా, చాలామంది రూపాయి దొరికినట్టుంది. రూపాయి దొరికితే తీసుకుంటావు, లేకపోతే దాటి వెళ్ళిపోతావు. అదే కేసీఆర్ గారు నీ 10 కోట్లు ఇస్తే కేసీఆర్ గారు ఫోటో పెడతావు, నీ కొడుకు చేత దండ పెట్టిస్తావు, నీ మామ చేత దండ పెట్టిస్తావు, అందరికీ దండ పెట్టిస్తావు. యేసయ్య ఇచ్చే రక్షణ నీకు రూపాయా 10 కోట్ల? నిజంగా 10 కోట్ల రూపాయలే అంత విలువైందే అయ్యుంటే నీ కొడుకుని మందిరాన్ని తీసుకురాకుండా ఉంచావు, నీ కూతురు మందిరాన్ని తీసుకురాకుండా ఉంచావు. ఆ సిలువ యొక్క విలువ నీకు తెలిసింటే నీ భర్త కాళ్ళు కొట్టుకుని ఏడుస్తావు. అయ్యా నాకు కావాల్సిన చీరంతా కొని పెడుతున్నావు, కానీ నువ్వు కనుక మందిరానికి రాకపోతే, నువ్వు కనుక యేసే సిలువలో సిలువ రక్తంలో కడగబడకపోతే నిత్య నరకాగ్ని కూడా నాకు వెళ్ళిపోతావు. నువ్వు నరకంలో పట్టు నాకు ఇష్టం లేదు అని కాడమే నీ భర్త కాళ్ళని కూడా ఏడుస్తావు. నీ భార్య గురించి కన్నీటి ప్రార్థన చేస్తావు. భార్య మార్నింగ్ షో సినిమాకి వెళ్ళేది, పాస్టర్ గారు మందిరంలో వాక్యం చెప్పేవాడు. ఆయన భార్య అక్కడ ఉండేది, మార్నింగ్ షో సినిమా హాల్లో ఉండేది. ఈయన ఇక్కడ వాక్యం చెప్తుండేవాడు, ఆమె సినిమాకి వెళ్ళేది. ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు భార్య గురించి. ఆమె బియ్యం కడిగి నీళ్ళు, అంట్లు కడిగి నీళ్ళు ఇస్త్రీ ఆయన మీద కొట్టేది. ఎందుకంటే ఎవరు తెచ్చాడు అంటే ఏడుతున్నావు, ఎవరు తెచ్చాడు అంటే ఏడుస్తున్నాడు. కానీ ఆ భార్య నిమిత్తం కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు దర్శించాడు ఆ బిడ్డను, భార్య దర్శించాడు. భార్య దొర్లు ఏడుస్తూ మందిరంలో, అయ్యా నువ్వు నా భర్త కాదు, నువ్వు నన్ను ఆత్మీయ కన్న తండ్రివి అంటూ ఆయన పాదాలు పట్టుకుని సంఘం అంతటి ముందు బహిరంగంగా ఏడ్చి క్షమాపణ అడిగిందట. భార్య కన్నీటి ప్రార్థన చేస్తుంది. భర్త మందిరానికి వెళ్ళొద్దనేవాడు, భయంకర బూతులు తిట్టేవాడు. కానీ ఆ తల్లి నమ్మకంగా దేవుని మందిరానికి వచ్చి
ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని రకాలుగా ఎస్రేపులుగా మాట్లాడుకున్నా ఆ తండ్రి గురించి, ఆ పెద్ద కొడుకు గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది వచ్చేది. ఆ చిన్న కొడుకు గురించి పురుషులు ఎవరు మందిరానికి వచ్చేవాడు కాదు, కానీ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూనే ఉంది. ఒకనొక రోజు రానే వచ్చింది. ఆస్తి సంపాదిస్తే చాలనుకున్నాడు, పదవి వస్తే చాలనుకున్నాడు. మంచి ఆస్తి పెరిగింది, మంచి పదవిలోకి వచ్చాడు, కౌన్సిలర్ అయ్యాడు. కాలు ప్రాణం చేస్తూ ఉన్నారు కొడుకు తండ్రి ఇద్దరు కూడా. లారీ వచ్చి కొడితే అంతెత్తు గాలిలో తీసి కారు కింద పడుతూ ఉంటే ఆ సమయంలో ఒక మహిమహస్తం వచ్చి డోర్ ఓపెన్ చేసి లాగి బయట పారేస్తే అది కళ్ళారా చూశారు వాడు. ఈ మాట ఏమైనా రోమాలు ఎక్కువ పొడుస్తూ ఉంది. ఆ దెబ్బతో మందిరానికి వచ్చి, అమ్మా నువ్వు నా భార్య కాదు, నా ఆత్మీయ కన్నా తల్లివి, నీ కన్నీటి ప్రార్థనలో మందిరాన్ని నేను కొట్టుకొచ్చాను అని బహిరంగంగా సంగమాతల ముందు దొర్లి ఏడుస్తూ తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఎందుకు ఆ తల్లి కన్నీరు కార్చింది? ఎందుకు ఆ భర్త కన్నీరు కార్చాడు? నువ్వెందుకు కన్నీరు కార్చడం లేదు? ఎందుకు నీ పిల్ల గురించి పట్టించుకోవడం లేదు? నీకు సిలువ విలువ తెలుసా? యేసు సిలువ చెల్లించే వేల యొక్క విలువ నీకు గుర్తించావా? నువ్వు కట్టే బట్ట విలువ నీకు తెలుసు, నువ్వు ఉండే ఇంటి విలువ నీకు తెలుసు, నువ్వు తినే తిండి విలువ నీకు తెలుసు. కానీ యేసయ్య శివులో చేసినటువంటి ఆ బలియాగం యొక్క విలువ నీకు తెలియకే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నా. ఒకనొక రోజు దేవుడిని అడిగితే అడిగి ఆ రోజు నీ దగ్గర జవాబు ఉండదు. ఆ రోజుకి నీ బిడ్డలు అగ్నిగుణంలో ఉంటారు, నీ భార్య అగ్నిగుణంలో ఉంటుంది, నీ భర్త అగ్ని. నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఎగరాటప్పుడు చేతులు కాలినాడు ఆకులు పట్టుకున్నాడు, చేతులు కాల్చుకోవడానికి ఆకులు పట్టుకోవడం. ఎనగడ ఒక సహోదరుట దీపం మారిపోయిందా దీన్ని చక్క పెడుతున్నాడు. కరెంట్ ఉన్నది చెప్పి మొద్దులా కూర్చుంది, కరెంట్ పోయిందా దీన్ని జరుగుతుందట. ఎంత తెలియగల బిడ్డో, దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి, నువ్వు బతికుండగానే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆత్మీయంగా కట్టుకోకపోతే నష్టపోయింది నువ్వే. దావీదు కూడా మోషే గారు రోజు ఫోన్ చేసి కొద్ది నిమిషాలు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన చెప్పింది విషయం ఏంటి సార్? సంఘానికి, నీ కుటుంబానికి నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే యేసయ్య అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. టోటల్గా ప్రపంచ హిస్టరీని చదివి నేను చెప్తాను. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అది బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉంది. యేసయ్య రాకడ అతి సమీపంలో ఉంది. మీ అల్లులు చెప్పు, మీ కూతురు చెప్పు, మీ కుటుంబాన్ని చెప్పు, మీ సంఘాన్ని చెప్పు, యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ప్రపంచం సిద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య రాకడ కొరకు. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధే వెలుగుచున్నదేమో చూచుకొనుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధే వెలుగుచున్నదేమో చూచుకొనుమా. మనం సిద్ధపడాలి, అనేక మంది సిద్ధపరచాలి. దేవుడు అందుకే మనం పిలిచాం. మేము హల్లెలూయా. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలనే ఆశ నాకున్నది అంటాడు పౌలు మహాభక్తుడు. నేను హల్లెలూయా. ప్రభుత్వం ఉండాలనే ఆశ చాలా గొప్పదండి. నేను హల్లెలూయా. కొంచెం షేక్ అవుతుంది. షేక్ అయితే నాకు కొంచెం ఇబ్బంది. ఎందుకు ఇలా ఉంటారు పిల్లలు? ఎన్నోసార్లు చెప్తాను, షేక్ కాకూడదు. ఈ టేబుల్ పెట్టి చేస్తే షేక్ అవుతుంది. పెట్టుకో, వచ్చి కట్ చేసి పెట్టేయాలి. ఎంత చక్కనిదో యేసయ్య మాట, ఎంత పరిమళమో ఆ మాట మాట, ఎంత చక్కనిదో యేసయ్య మాట. నా